నమస్కారం. నేటి ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. పెరిగినటువంటి ట్రాఫిక్లో రోజు అనేక కిలోమీటర్లు బండి మీద తిరుగుతున్న పల్లెవాసులు కానివ్వండి, పట్టణవాసులు కానివ్వండి, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం వల్ల కానివ్వండి, లేదా మారినటువంటి మన ఆహారపు అలవాట్ల దృష్ట్యా పెరిగిన ఒబేసిటీ రేట్ వల్ల కానివ్వండి, ఇలా కారణాలు ఏవైనా కానీ గతంతో పోల్చి చూసినట్లయితే నేడు మధ్య వయస్కులు అనేక మంది ఈ కీళ్ళ జబ్బులతో బాధపడుతున్నారు. అసలు కీళ్ళ జబ్బులంటే ఏమిటి, హోమియోలో దీనికి గల చికిత్సా విధానం ఏమిటి, ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఈ కీళ్ళ వ్యాధులకు గల చికిత్సా విధానాన్ని గురించి మనకు తెలియచేయడానికి ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇవాళ మన స్టూడియోకి విచ్చేశారు. ఆయన 12 సంవత్సరాలు చండీగఢ్లోని హోమియో వైద్య కళాశాలలో వారి సేవలను అందించారు. ప్రస్తుతం గత 23 సంవత్సరాలుగా రామగుండంలోని ఎన్టీపీసీలో వారి సేవలను అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా అందిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు మన శరీరంలో ఉన్నటువంటి కీళ్ళు ఎన్నండి? అసలు కీళ్ళు అని మనం ఏ శరీర భాగాలను పేర్కొనొచ్చు? మనం కీళ్ళు అనే విషయం తెలుసుకునే ముందు అసలు కీళ్ళు ఎట్లా నిర్మించబడ్డాయి, కీళ్ళు ఎట్లా ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుందామమ్మా. మన శరీరంలో కీళ్ళన్నీ ఒక ఎముకల సముదాయంతో ఏర్పడేవి కీళ్ళమ్మా. ఈ కీళ్ళు 206 ఎముకలు మన శరీరంలో ఉన్నాయి. ఈ 206 ఎముకలు ఒక క్రమబద్ధంగా అమర్చబడి ఉన్నాయి. అది ఒకదానికొకటి లింకప్ అవుతూ మన శరీరంలో తల దగ్గర నుంచి పాదం దాకా మొత్తం 206 ఎముకలు ఉంటాయమ్మా. ఈ 206 ఎముకలు మొట్టమొదటిలో ఒక కపాలం దగ్గర తీసుకునేట్లయితే మొత్తం 23 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు వివిధ షేపుల్లో ఉంటాయి, ఆకృతుల్లో. కొన్ని ఫ్లాట్గా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి, కొన్ని చిన్న చిన్నవిగా ఉంటాయి, కొన్ని అసలు షేపులు ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇట్లా మన శరీరానికి ఏ కీలుకి ఎట్లా అవసరమో ఆ అవసరంగా ఈ కీళ్ళన్నీ అమర్చబడి ఉంటాయమ్మా. ఈ బోన్లు ముఖ్యంగా కొన్ని కీళ్ళే కదులుతూ ఉంటాయి, కొన్ని నీళ్ళు కదలకుండా కొన్ని కీళ్ళు ఉంటాయి. ముఖ్యంగా మన కపాలం దగ్గర ఉన్నటువంటి కీళ్ళని చూసేటైతే అవి కదలకుండా ఒకదానికొకటి సూచర్స్ లాగా మనం ఒక 2 కుట్లు కుడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఇట్లా పెనవేసుకొని ఉంటాయి. అవి కదలవు. ఎందుకంటే ఈ బ్రెయిన్ చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాము. ఒక పుట్టంగానే పిల్లలకి పైన ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ మా పైన మీకు పల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అది కొన్నాళ్ళకి సంవత్సరం అయిపోయిన తర్వాత అది ముడుచుకుపోతుంది. అది ఎందుకంటే బోన్ అప్పుడు పెరిగి అది ముడుచుకుపోతుంది. అప్పుడు అది ఈ బ్రెయిన్ పెరగటానికి, బ్రెయిన్ని అందులో అకామిడేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తం 23 ఎముకలు ఒక్కొక్క షేప్లో ఉంటుంది. ఆ షేప్లో ఇక్కడ మనకు తల భాగంలో ఉంటుంది. దీనికి కపాలం అంటారు. దీని లోపల బ్రెయిన్ చాలా సున్నితమైనటువంటి ఆర్గనం. ఈ సున్నితమైనది ఇది మైక్రో చిప్స్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ దీన్ని సిపియు అంటారు, అంటే కంప్రెసర్ ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లాగే ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం చేసే ప్రతి యాక్టివిటీ బ్రెయిన్ ద్వారానే అవుతుంది. అట్లా మన ఎట్లాగైతే దీనికి కేబుల్ నెట్వర్క్ ఉంటుందో అట్లాగే మన శరీరంలో కూడా బ్రెయిన్లో పెద్దానికి నర్వ్ సెల్స్ ఉంటాయి. ఆ నర్వ్ సెల్స్ ద్వారా ప్రతి యాక్టివిటీ దీని ద్వారానే జరుగుతుంది. చాలా సున్నితమైంది. అది బ్రెయిన్ డెత్ కనుక అనేది ఇట్ ఈస్ ఫైనల్ అనమాట. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. అందుకని భగవంతుడు ఏం చేశాయంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కాబట్టి ఇది కనుక డెడ్ అనేట్లయితే మనిషి పూర్తిగా డెడ్ అనే విషయం కాబట్టి దీన్ని భద్రంగా ఒక పెట్టెలో దాచిపెట్టాడు. అదే స్కల్ అనమాట. దాన్ని ఆ భద్రంగా ఉండే దాచిపెట్టినటువంటి ఈ బ్రెయిన్ దాన్ని మనం మెయిన్ స్విచెస్ ఉంటాయి కదా, మెయిన్ స్విచెస్లో ఎట్లాగైతే పైన డబ్బా ఉంటుందో అదే రకంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కాబట్టి న్యాచురల్ హెల్మెట్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ ప్రయాణ వేగాలు తర్వాత అవి ఇవి ఉన్నాయి కదా, వీటి వల్ల ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. బ్రెయిన్ ఈ హెల్మెట్ సాగట్లేదు. అందుకని మన ఆర్టిఫిషియల్ హెల్మెట్స్ కూడా ధరించాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒక సూచర్స్ ద్వారా ఒక ఎట్లయితే గుడ్డలు కుట్టినట్టు ఉంటుందో ఇట్లా ఎక్కడెక్కడ ప్యాచెస్గా ఉండే ఈ బోన్స్ ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ కింద దవడ
అది కూడా ఇక్కడి నుంచి ఒక ఎముక, ఇక్కడి నుంచి ఒక ఎముక వచ్చేసి ఇక్కడ కలిసి ఉంటాయి. ఈ ఎముకలు రెండు కదలవు, కానీ ఇక్కడ కదలిక ఉంటాయి. కొన్ని కదిలే కీళ్ళు, కొన్ని కదలని కీళ్ళు. ఇవన్నీ కదలని కీళ్ళ కిందగా కొన్ని కదలని కీళ్ళన్నీ ఇవి వస్తాయి. కదిలే కీళ్ళు మనం చూసే ప్రతి యాక్టివిటీ, మన శరీరంలో ప్రతి యాక్టివిటీ, మనం కొంతమంది చెయ్యి ఇట్లా తిప్పుతున్నప్పటికీ, లేకపోతే తలకాయ ఇట్లా తిప్పుతున్నప్పటికీ, చేతులు ఇట్లా ముడుస్తున్నప్పటికీ, ప్రతి ఇట్లా అంటున్నప్పటికీ, తర్వాత చెయ్యిని మనం ఇట్లా తిప్పినా, ఇట్లా వెనక్కి ఇటువైపు తిప్పినా, ఈ అన్నీ ఇట్లా ముడిచినా, వీటన్నిటికీ ఉపయోగపడే రకంగా భగవంతుడు కీళ్ళు అనే దాన్ని అమర్చారమ్మా. ఎన్ని రకాలైనటువంటి కీళ్ళు ఉన్నాయంటే, ఈ కీళ్ళ గురించేసి చాలా మనం న్యాచురల్గా చూస్తుండే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం తలుపు ఉందనుకోండి, తలుపు వేయాలి తీయాలంటే తలుపుకి ఆ గడపకి మధ్య ఉంటుంది హింజ్ అని ఉంటుంది. హింజ్ అంటే మడత బంధు అంటే ముడవటం వల్ల, అంటే ఫ్లెక్స్ అనమాట. ఇప్పుడు తలుపుని ఇట్లా మూసి ఇట్లా మనకి ఇట్లా ఫ్లెక్స్ చేయడానికి మోచేయి ఉంది. మోచేయి చూడండి, ఒకవైపు ఇట్లా తెరుచుకుంటుంది, ఒకవైపు ఇట్లా తెరుచుకుంటుంది. ఇట్లా మూసుకోవటం తెరుచుకోవడం అనేది ఈ ఫ్లెక్స్ ఏదైతే ఉందో దీన్ని హింజ్ జాయింట్ అంటారు. అది ఎట్లాగైతే మనకి హింజ్ పనిచేస్తూ ఉంటుందో, ఎట్లాగైతే మడతబంది పనిచేస్తూ ఉంటుందో, అదే విధంగా ఇది పనిచేస్తుంది కాబట్టి మడతబంది కీలు అన్నారు. అదే మన తొంటి ఉంది, ఇక్కడ ఈ తొంటి, తర్వాత ఈ భుజం ఉంది. ఈ భుజం ఏమవుతుందంటే మనం చెయ్యి చూడండి ఎన్ని రకాలుగా తిప్పతండి. ఈ చెయ్యి మనం ఇట్టించి మన శరీరం నుంచి దూరానికి తీసుకెళ్ళచ్చు, శరీరం నుంచి పైకి తీసుకెళ్ళచ్చు, మనం ఇట్లా తిప్పచ్చు, బౌలింగ్ వేయడానికి ఉపయోగపడుతుంది, ఇట్లా తీసుకురావడానికి. ఇన్ని రకాల మూమెంట్స్ తీసుకురావాలంటే న్యాచురల్ మనం మెకానికల్గా చూసేట్లయితే దీనికి ఏదో ఒక కప్పు లాగా ఉండాలి, తర్వాత దీనికి ఒక చిన్న బాల్ లాగా ఉండాలి. ఈ కప్పు బాల్ రెండు కలిపితే ఇట్లా తిరిగేట్లయితే ఎన్ని రకాలుగా తిరగచ్చు, మనకి ఎటు కావాలంటే ఎటు తిప్పాలంటే తిరగచ్చు. అందుకని దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. ఇవి మనం చూసేవి అనమాట. తర్వాత మూడోది ఏంటి చూస్తాం, ఇప్పుడు మణికట్టు ఉంది. మణికట్టు దగ్గర వచ్చేసరికి ఇక్కడ 2 బోన్స్ ఉంటాయమ్మా. ఈ 2 బోన్స్కి ఇక్కడ ఈ చేతి దగ్గర ఇవి 5 ఎముకలు ఉంటాయి. ఈ చేతికి దీనికి మధ్య 8 చిన్న ఎముకలు ఉంటాయి, చిన్న ఇంత ఎముకలు ఉంటాయి. ఒకటి బోట్ షేప్లో ఉంటుంది, ఒకటి అర్ధచందమాకారంలో ఉంటుంది, కొన్ని హ్యామర్ లాగా ఉంటుంది. ఇట్లా వివిధ రకాల్లో కొన్ని ట్రెపీజియం ఆకారంలో ఉంటుంది. ఇట్లాంటి ఆకారంలో ఇట్లాంటివి 8 బోన్స్ ఇక్కడ ఉంటాయమ్మా. ఈ 8 బోన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ కదలికల్లో లేదు, మనం ఈ కదలికలు ఇటండి ఒక్కసారి పడినప్పుడు జారిపోతూ ఉంటుంది. అందుకని ఒక్కసారి ఇక పట్టేసినట్టు ఒక్కసారి ఎముక బయటకు వచ్చేసినట్టు చిన్న ఎముక, ఇంత చిన్న ఎముకలు అనమాట. ఇవి ఇక్కడ అట్లా అవుతుంటాయమ్మా. తర్వాత అయిన తర్వాత ఈ ఫ్యాలెంజెస్ అంటారు. ఈ ఫ్యాలెంజెస్ కూడా ఇట్లా ముడవటానికి ఇవి చేయడానికి అని చెప్పేసి జాయింట్స్ ఉంటాయి. తర్వాత మన ఇవి జాడు కీళ్ళు అంటారు. ఇట్లాంటివి మన శరీరంలో వెనక భాగంలో ఈ వర్టిబ్రల్ కాలం అని చెప్పేసి ఒకటి ఉంది, అంటే వెన్నెముకలు అనమాట. వెన్నుపూసలు వెన్నెముకలు ఒకదాని మీద ఒకటి వెన్నుపూసలు మన శరీరంలో 33 ఉంటాయి. ఈ 33 వెన్నుపూసలు పైనుంచి పైన ఈ నెక్ రీజియన్లో, తర్వాత ఈ ఛాతి రీజియన్లో వెనక భాగాన, తర్వాత ఈ నడుము, తర్వాత ఈ కింద కట్టి భాగంలో, ఇవన్నీ కలిపితే 33 దాకా ఎముకలు ఒకదాని మీద ఒకదాని మీద పేర్చబడి ఉంటాయి. వాటిని మనం పూసలని, వెన్నుపూసలు ఉండవు. పూస అంటే అర్థం ఏంటి, మధ్యలో ఒక రంధ్రం ఉండాలి, ఆ తర్వాత ఇర్రెగ్యులర్ ఏదో ఉండే ఆ మధ్యలో ఉండే రంధ్రం ఏదైతే ఉందో అది మన బ్రెయిన్లో ఏవైతే బ్రెయిన్ ఉందో ఆ బ్రెయిన్ అంతా కేబుల్ లాగా మడతపడేసి, మన కేబుల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, మన కేబుల్ ఎట్లాగైతే కేబుల్ బయటకు వెళ్తుంటుందో అట్లాగే గుర్రపు తోకలాగా వెనకాతల బ్రెయిన్లో నుంచి మెడులా బ్లాంకెటా నుంచి స్పైనల్ కార్డ్ లాగా కింద జరుగుతుందమ్మా. ఈ స్పైనల్ కార్డ్లో నుంచి చిన్న నరాలు ఈ వెన్నుపూసలు ఉన్నాయి కదా, వెన్నుపూస మధ్యలో ఉంటుంది, మధ్య రంధ్రంలో ఉంటుంది. ఆ వెన్నుపూసల్లో నుంచి సన్న వెంట్రుకలు, గుర్రపు వెంట్రుకలు ఉంటాయి చూసారా, ఆ గుర్రపు వెంట్రుకల్లాగా ఉన్నవి ఒక వెన్నుపూస మధ్య నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అవి వచ్చి ఇక్కడి నుంచి మన ఈ కింద భాగం దాకా వచ్చేవన్నీ ఈ శరీరంలో వేరియస్ పార్ట్స్కి ఆ నరాలన్నీ సప్లై చేస్తూ ఉంటాయి. ఆ మన యాక్టివిటీస్ అని మనం చేసే ప్రతి మూమెంట్ ఈ నరాల యాక్టివిటీస్ ఇవన్నీ ఎలక్ట్రిక్ వైర్ అనమాట. ఈ మనకు బ్రెయిన్కి ఈ స్టిమ్యులేషన్ వెళ్తూ ఉంటుంది, దాని యాక్టివిటీ ఇగో ఇట్లా పోయేసి ఆ పని చేయనగానే పని చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ జరగటానికి ముడవాలన్నా
చేతులు ఇవ్వాలన్నా ఇవన్నీ జాయింట్స్ అన్ని పనిచేయాలంటే ఇవి బాగా పనిచేస్తాయి అనమాట. అందుకని ఈ నరాల అమరికతోటి ఇది ఒకటి తయారై ఉంటుంది. అదేవిధంగా మోకాలు కూడా, అలాగే మోకాలు మోచేయి ఇవి రెండు హింజ్ జాయింట్స్ అంటారు. తొంటి భుజము ఇవి రెండు బంతి గినకీలు అంటారు. అలాగే మన ఈ తల ఉంది, తల చూడండి ఇట్లా ఇట్లా మనం తిప్పుతాం. ఇట్లా తిప్పినప్పుడు ఇది బొంగరంలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లాగే బొంగరంలాగా అంటే పైన ఒక సన్న ఇది ఉంటుంది, ఆ ఎముకకి పైన ఈ కపాలానికి కింద భాగంలో అటు ఇటు తిరగటానికి మనకు ఒక స్లైడింగ్ లాగా ఇట్లా ఉంటుంది. దాన్ని ఎలిప్సాయిడల్ జాయింట్ అని చెప్పేసి అంటారు, బొంగరపు కీలు అంటారు, పైవెట్ జాయింట్ అంటారు, ఇన్ని రకాలుగా దీన్ని అంటారు. అదే రకంగా మన చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఇట్లా తిరగాలనుకోండి, తిరగాలనుకుంటే ఈ బోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక పెద్ద బోన్ ఉంటుంది, లాంగ్ బోన్ అంటారు. ఈ బోన్ కూడా పైన ఇట్లా ఇది ఉంటుంది, దీని ఇట్లా తిరగటానికి ఇట్లా ఉపయోగపడుతుంది అనమాట. తిరగల్లాగా ఉంటుంది అది. ఇట్లా తిరగల్లాగా ఉండే ఎలిప్సాయిడల్ జాయింట్ లేకపోతే బొంగరపు కీలు ఇట్లాంటివి జాయింట్లు ఉంటాయి అన్నమాట. ఇన్ని రకాలుగా మన శరీరంలో ఈ జాయింట్లన్నీ ఏర్పరచుంటాయి. ఈ జాయింట్లన్నీ ఇగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకటే ఈ ఇక్కడ మోకాల దగ్గర, తర్వాత ఇక్కడ ఈ పాదాల దగ్గర, తర్వాత ఈ చేతుల దగ్గర, తర్వాత తొంటి దగ్గర ఈ జాయింట్స్ అన్ని కలిపి వస్తాయి. అట్లా ఈ బోన్స్ మన శరీరంలో అమర్చబడిన దాంట్లో ఇంకా చాలా గొప్పగా ఎట్లా ఉంటాయంటే పక్కటెముకలు అని చెప్పేసి ఉంటాయి. 12 జతలు మనకి ఛాతి భాగంలో పైన కిందాక పక్కటెముకలు అని చెప్పేసి ఉంటాయి. ఈ పక్కటెముకలు 12 జతలుగా ఉంటాయి. ఈ 12 జతలు అటు ఇటు వెనక భాగంలో నుంచి, వెనక మనం ఇప్పుడే వెన్నుపూసలు అన్నాం కదా, వెన్నుపూస దగ్గర మొదలయ్యి అది ఇట్లా ఆర్చ్ లాగా తయారయ్యి ముందుకు వచ్చేసి ముందు ఉన్నటువంటి ఎముక ఒకటి స్టర్నమ్ అనే ఎముక ఉంటుంది, ఆ ఎముక దగ్గరికి వచ్చేసి కలుసుకుంటుంటాయి. ఈ కలుసుకునేప్పుడు దీని మధ్యలో కార్టిలేజ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. కార్టిలేజ్ అంటే ఇది ఒక నరం అన్నమాట, గట్టి నరం అంటారు. ఈ గట్టి నరం ఉండటం వల్ల ఏమవుతుందంటే అంటే ఇది అంత బోన్ లాగా ఉండదు, ఎముక అంటే గట్టిగా ఉంటుంది, మసిల్ అనేది కండరం అనేది కొద్దిగా మెత్తగా ఉంటుంది, అటు ఇటు కాకుండా ఉండే లక్షణాలు దీనికి ఉంటుంది. దీన్ని కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ ఇప్పుడు మనం ఇది చూసారా, చెవు, ఈ చెవు కూడా అట్లాంటి దీన్ని కార్టిలేజ్ అని అంటారు. దీనికన్నా కొద్దిగా తిగ్గా ఇక్కడ మనకు ఈ పక్కటెముకల దగ్గర ఉంటుంది. అండ్ భగవంతుడి సృష్టిలో ఇంకో గొప్పతనం ఏంటంటే అది బ్రెయిన్ అత్యంత ఇంపార్టెంట్ అయినది కాబట్టి దానికి స్కల్ అని చెప్పేసి పూర్తిగా కవర్ చేసేది పెట్టాడు. తర్వాత ఇంకో 2 ఇంపార్టెంట్ ఆర్గన్స్ మన శరీరంలో ఉన్నాయి. ఒకటి హార్ట్, ఇంకోటి లంగ్స్. ఈ హార్ట్ లంగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ హార్ట్ లంగ్స్ కూడా మనం సేవ్ చేయడానికి అని చెప్పేసి దేవుడు చాలా అమరిక చేసి దీన్ని కూడా బోన్ లాగా తయారు చేశాడు. ఆ కేజ్ లాగా ఉంది, ఆ కేజ్ లోపల ఇందుట్లో ఈ లంగ్స్, తర్వాత హార్ట్ అనే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి మన శరీరంలో ఆర్గన్స్ దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని ఉరహ పంజరం అని కూడా పంజరం అని అంటారు. దీనివల్ల మనం గాలి పీల్చుకున్నా చేసినా అది కూడా ఎట్లా అమర్చబడింది అంటే ఇట్లా ఆర్చ్ లాగా ఉండటం వల్ల ఈ బెండ్ తోటి ఏమవుతుందంటే సంకోచ వ్యాకోచాలు చెందేటప్పుడు లేదు, బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే బద్దలాగా ఉండేట్లయితే చాలా కష్టం అవుతుంది. న్యాచురల్ గా మనకున్నటువంటి గిఫ్ట్ ఇది ఒకటి అనమాట. అందుకని ఇట్లాంటి తర్వాత మన శరీరంలో ఇక్కడ 8 రకాల బోన్స్ ఉన్నట్లే మన పాదాల దగ్గర కూడా అక్కడ 7 బోన్స్ ఉంటాయి, 7 ఎముకలు ఉంటాయి. దాని తర్వాత ఇక్కడే కార్పల్ బోన్స్ అని చెప్పేసి వీటిని అంటారు. ఈ కార్పల్ బోన్స్ అక్కడే టార్సల్ బోన్స్ అని చెప్పేసి అని అంటారు. తర్వాత ఈ మెటాటార్సల్ బోన్స్ అని అంటారు. తర్వాత ఇవి ప్యాలెంజెస్ అని చెప్పేసి అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇవి మూమెంట్లు కావాలంటే మనం చూడండి, ప్రతి జాయింట్కి ఎక్కడైనా సరే ఒక మిషన్ పనిచేస్తున్నది అంటే అందులో మూమెంట్స్ జరుగుతున్నాయి అంటే ఆ మూమెంట్స్ వల్ల ఏమవుతుంది, వేడి పుడుతుంది. ఆ వేడి పుట్టడం వల్ల ఏమవుతుంది, ఆ జాయింట్ అరగటం కావచ్చు, దానివల్ల ఒక్కోసారి ఆ ప్రాబ్లం ఏం కావచ్చు, రాపిడి కావచ్చు. ఈ రాపిడి వల్ల అరిగిపోటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకని మనకు న్యాచురల్గా మన శరీరంలో ఈ ప్రతి జాయింట్కి లేదు ఆ లూబ్రికేషన్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. అది నునుపుగా ఉండేట్టుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే కందెన ఎట్లయితే వాడుతూ ఉంటామో అట్లాంటి కందెన లాంటి పదార్థం ప్రతి జాయింట్కి మధ్యలో ఉంటూ ఉంటుంది.
ఈ జాయింట్లో ఈ అంటే ప్రతి కీళ్ళ మధ్యలో ఈ కందెన వంటి పదార్థంతో మన కీళ్ళు బాగా ప్రొటెక్ట్ చేయబడుతుంది, రక్షించబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మిషన్ రన్ అవడానికి ఆయిల్ మిషన్ నడవడానికి ఆయిల్ ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే మన కీళ్ళు కూడా నడవడానికి అని చెప్పేసి రన్ చేయడానికి ఈ లూబ్రికేషన్ అనేది అవసరం. ఈ లేకపోయేట్లయితే లూబ్రికేషన్ లేకపోయేట్లయితే అది న్యాచురల్గా వేర్ అండ్ టైర్స్ తొందరగా అవుతాయి. అందుకని మనం ఎక్కువగా ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాం అనుకోండి, తర్వాత మనం ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేట్లయితే అప్పుడు ఏమవుతుంది, మన కాళ్ళు అరిగిపోవటము, తర్వాత మనం ఎక్కువ ఈ వెన్నెముకలతోటి పనులు చేస్తుంటే దానివల్ల ప్రాబ్లం రావటము, తర్వాత మనం ఒక స్థిరమైన ఇంటి పొజిషన్లో కూర్చోకపోవటం వల్ల కానివ్వండి, తర్వాత కొంతమంది అథ్లెట్స్లో కూడా ప్రాపర్గా వారు ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు ఒక పద్ధతిగా చేయకుండా కనుక చేసేటైతే అక్కడక్కడ ఇవన్నీ వేర్ అండ్ టేర్లు అవుతాయి. అందుకని ఒక్కోసారి ఏమవుతుందంటే వయసు వచ్చే కొద్దీ ఈ వేర్ అండ్ టేర్లు ఎక్కువ అవుతాయి, దాంతో ఈ బోన్స్ కూడా అరుగుదల అవుతుంది, ఒకదాని మధ్య ఫ్రిక్షన్ అయిపోతుంది. ఒక బోన్కి ఒక బోన్ మధ్య కొన్ని చోట్ల కార్టిలేజెస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇందా మనం కార్టిలేజ్ అని చెప్పేసి ఎట్లాగైతే ఇక్కడ అనుకున్నామో అదే రకంగా ఇప్పుడు ఈ మోకాలు అనుకోండి, తర్వాత ఈ మోచేయి అనుకోండి, వీటన్నిటికీ ఈ మోకాల కింద మెనిస్కై అనే కార్టిలేజ్ ఉంటుంది. తర్వాత ప్రతి దానికి కార్టిలేజెస్ అని చెప్పేసి ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో బర్సా అని చెప్పేసి చిన్న చిన్న క్యావిటీ లాగా ఉంటుంది, ఎందుకంటే కుషన్ కావాలి. కుషన్ ఉంటే పని చేయడానికి తగ్గడానికి వీలవుతుంది. ఆ కుషన్ కూడా సరిగ్గా లేకపోయేట్లయితే దట్ విల్ ఆల్సో కాజ్ ప్రాబ్లం, దాన్ని బర్సా అంటారు. అంటే మెత్తటి పదార్థం ఉండడం వల్ల మనకి స్ట్రెయిన్ అయినా కూడా వెంటనే దెబ్బ తగలకుండా అది పరుపులాగా కాపాడుతుంటుంది, అది బర్సా అని అంటారు. ఆ తర్వాత సైనోవైడ్, ఇవి ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, దెబ్బలు తగలటం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా జబ్బుల రూపంగా కానీ ఇవి కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటైతే ఆ కీళ్ళు జబ్బుల బారిన పడతాయి, వాటిని కీళ్ళ వ్యాధులు అంటారు. అసలు మనకి ఎన్ని రకాలైనటువంటి కీళ్ళ వ్యాధులు ఉన్నాయంటే అసలు మన కీళ్ళ జబ్బులు ఏ రకాలుగా మనం పేర్కొనొచ్చు? మన శరీరంలో కీళ్ళ వ్యాధులు కనుక చూసేటైతే మొట్టమొదటి కీళ్ళవాతం అని చెప్పేసి అని అంటూ ఉంటాం. కీళ్ళవాతాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా గౌట్ అని చెప్పేసి అదొక కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతంలో ఏమవుతుందంటే, గౌట్ అంటే వాతరోగం అంటారు. వాతరోగంలో ఏమవుతుందంటే మనకు ఈ కాలి బొటన వేలు ఏదైతే ఉందో కాలి బొటన వేలు ముందు బాగా వాస్తుందమ్మా, ఎర్రగా ఉంటుంది, బాగా వాస్తుంది, బాగా నొప్పిగా ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. అది ఆ విధంగా వాడటం వల్ల మొట్టమొదటి మన శరీరంలో యూరిక్ యాసిడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ దాన్ని ప్యూరిన్ అని అంటారు. అది మూత్ర ఆమ్లము అని చెప్పేసి మనం తెలుగులో చెప్పాలని అట్లా చెప్పచ్చు. దాన్ని మూత్ర ఆమ్లం అనుకోండి, లేకపోతే యాసిడ్ ఏదైతే ఉందో ఆ యూరిక్ యాసిడ్ మన శరీరంలో బ్లడ్లో ఎక్కువగా ఉండి అవి వచ్చి ఆ పర్టికులర్ రీజన్లో అవి డిపాజిట్ అవుతూ ఉంటాయి. అవి కొన్నాళ్ళు అయిపోయింది క్రిస్టల్స్గా తయారవుతాయి. ఆ క్రిస్టల్స్గా తయారయ్యి అవి ఎక్కువగా మన ఈ జాయింట్లో ఉండబట్టి పర్టికులర్గా అది దానికి ఏదో గ్రేట్ ఎఫినిటీ అనమాట. ఆ గ్రేట్ టో మీద, ఆ ఎఫినిటీ మీద ఎక్కువగా ఆ గ్రేట్ టో పెద్ద టోఫీ అని చెప్పుకుంటారు అనమాట. ఆ గ్రేట్ టోఫీ అని అంటారు. ఆ టోఫీ అది బాగా లావుగా ఉంటుంది, అది దాన్ని గౌట్ అని అంటారు. ఈ గౌట్ కనుక ఎర్లీగా కనుక చూసేట్లేదు కొద్దిగా మందులతోటి నివారించవచ్చు. పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, మాంసాహారం ఎవరైతే ఎక్కువగా తింటూ ఉంటారో, మాంసాహారం తినేవాళ్ళు ప్యూరిన్ అనే ఫుడ్ సబ్స్టెన్స్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా ఈ గౌట్ ఉన్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగాలి. ఇది ప్రథమ చికిత్స దానికి. అది కానీ ఫస్ట్ ఆ చికిత్స తీసుకుని తర్వాత మనం ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. దీనికి ముఖ్యంగా చేసుకోవాలి. తర్వాత ఇది హెరిడిటరీ ఫ్యాక్టర్ కావచ్చు, ఇంజరీస్ వల్ల కావచ్చు, పర్టికులర్గా ఒక మిడిల్ ఏజ్ నుంచి పైన ఉండే వాళ్ళకి ఈ జబ్బు 40 ఏళ్ళు ఆ వయసులో ఉండే వాళ్ళకి దీనికి హోమియోపతిలో గల చికిత్సా విధానం గురించి తెలియచేయండి డాక్టర్. దీంట్లో హోమియోపతిలో మయాజమ్స్లో కొన్ని మంది ఉన్నాయమ్మా. పర్టికులర్గా మా దాంట్లో సైకోటిక్ మయాజం అని చెప్పేసి ఒకటి ఉంది. సైకోటిక్ మయాజం తోటి ఈ గౌట్ అనేది ఎక్కువగా ప్రచురితుంది. దీంట్లో మనకిచ్చే మందుల్లో
కోల్చికం అనే ఒక మెడిసిన్ ఉంటుంది. కోల్చికం అనే మందు అది ఎక్కువగా ప్రతి చిన్న జాయింట్ బాగా నొప్పిగా ఉంటుంది. దాంట్లో యూరిక్ యాసిడ్ బాగా వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ ఉన్న దీంట్లో అవి ఒకసారి డిపాజిట్ అయిపోయి అవి బాగుంది. దాంతో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువగా జీర్ణక్రియ కూడా సరిగ్గా ఉండదన్నమాట. ఎక్కువ గ్యాస్ వస్తుంది. ఏవి తినడు. దానికి అసహ్యం, తినాలంటే అసహ్యంగా ఉంటుంది. ఇట్లాంటి తినాలంటే అసహ్యంగా ఉన్నా ఇవన్నీ ఉండేట్లయితే అప్పుడు ఈ కోల్చికమైన మందు బాగా పనిచేస్తుంది. ఇంకా ఇతరత్ర మందులు అదే లెడంపాలు అని ఒక మందు ఒకటి ఉంది. లెడంపాలు కూడా అన్ని చిన్న చిన్న జాయింట్లు, పర్టికులర్గా ఈ గౌట్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. దీంట్లో అంటే కింద పాదాల దగ్గర ముందు మొదలవుతుంది నొప్పులు, అదే మెల్లగా పైకి వస్తూ ఉంటుంది. అదే అది వీటికి బాగా నొప్పులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నీళ్ళల్లో, చల్లటి నీళ్ళల్లో కాళ్ళు పెట్టేట్లయితే వాళ్ళకి కొద్దిగా ఉపశమనం జరుగుతూ ఉంటుంది. లేకపోతే కొద్దిగా వేడి తగులుతుంటే ఇది ఎక్కువగా ఉంటుంది. అది దీంట్లో గౌట్లో ఉండేవి. అట్లాగే కాల్మియా అని ఇంకో మంది ఉంది. తర్వాత ఆరం మెటాలిక్ అని ఒక మంది ఉంది. ఇవి ఎక్కువగా మనం ఈ గౌట్ అనే దానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి ఇంకొక కీళ్ళవాతం ఉంటుంది. ఈ కీళ్ళవాతం కూడా ఒక్కసారి దీంట్లో మనం గౌట్ దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే, గౌట్లోనే ముందు ఒక బటన్ వేలు, కాలు బటన్ వేలు సఫర్ అవుతుంది. కానీ ఇందులో స్మాల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ జాయింట్స్ అన్నీ సఫర్ అవుతాయి. దీన్ని పాలి ఆర్థరైటిస్ అంటారు. ఈ పాలి ఆర్థరైటిస్ ద్వారా వచ్చేస్తుంది. ఇది కూడా మన ఏదంటే హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉంది. ఈ హెరిడిటరీ ఫ్యాక్టర్ తోటే దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏందా అంటే, దాంట్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది, దీంట్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. మొట్టమొదటిలో ఇది చూడటానికి ప్రతి చిన్న జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. లేదా తర్వాత కీళ్ళు, మెల్లమెల్లగా ఆ కీళ్ళలో ఉన్న కాట్లీ జరిగిపోవటం, ఆ తర్వాత బోన్స్ దాకా వెళ్ళటము, ఆ తర్వాత దాంట్లో సన్న సన్న ఆస్టియోఫైట్స్ చిన్న చిన్నవి ఫార్మ్ అవుతాయమ్మా. అవి ఫార్మ్ అయిపోయి అవి జాయింట్స్ అన్ని డిఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇట్లాంటివి అయ్యేవి రొమటాయిడ్ ఆర్థరైటిస్. వీటిని కూడా మనం ముందుగా కనుక తెలుసుకునేటట్టయితే మంచి మందులు ఇవ్వచ్చు. మంచి అడ్వైజ్ ఇచ్చి ఆహార నియమాలు కనుక తీసుకుంటున్నట్లయితే, డాక్టర్ సలహా దొరుకుతుండేటైతే డెఫినెట్గా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ని కూడా మనం బాగా తగ్గించవచ్చు. మనకి ఇంకొకటి స్పాండిలైటిస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాను డాక్టర్ గారు. స్పాండిలైటిస్ గురించి కూడా క్లుప్తంగా చెప్పండి. స్పాండిలైటిస్ అంటే మన శరీరంలో వెనకాతల వర్టిబ్రల్ కాలం ఉంది. ఈ వర్టిబ్రల్ కాలం పైనుంచి కిందాకు ఉండేది. మనం చూడండి, మనం కూర్చుండే పాస్చర్స్ చూడండి. మనం పర్టికులర్గా టీవీ చూసేటప్పుడు కానివ్వండి, లేకపోతే అటు ఇటు తిరుగుతున్నప్పుడు కానీ, తర్వాత స్కూటర్లో స్పీడ్ బ్రేకర్స్ ఉండటం వల్ల కానివ్వండి, ఈ యుగంలో ఈ స్పాండిలైటిస్ అనేది చాలా కామన్ అవుతుంది. మాకు వచ్చే పేషెంట్లో చాలా మంది స్పాండిలైటిస్ తోటి వస్తున్నారు. దీనికి హోమియోలో గల చికిత్సని చెప్పండి. దీంట్లో హోమియోపతిలో రస్టాక్స్ అనే మంచి మంది ఒకటి ఉందమ్మా. దాంట్లో రస్టాక్స్, కాల్కేరియాఫాస్, కాల్కేరియా ఫ్లోరు ఇవి ఉన్నాయి. ఈ మందులు ఈ క్యాలికార్బ్ అని చెప్పేసి ఒక మందు ఉంది. ఈ క్యాలికార్బ్ ఎక్కువగా వెనకాతల ఈ బ్యాక్ పెయిన్, నడుము దగ్గర నుంచి కింద వచ్చేప్పుడు హైపరికం అనే ఒక మందు ఉంటుంది. అవి ఇంజురీస్ వల్ల ఒక్కోసారి స్పాండిలైటిస్ వస్తుంది, అరగటం వల్ల స్పాండిలైటిస్ వస్తుంది, జబ్బుల వల్ల టీబీ, అవి ఒకసారి స్పైనల్ టీబీ అని, వర్టిబ్రల్ టీబీ అని చెప్పేసి వస్తుంది. వాటి వల్ల కూడా ఈ స్పాండిలైటిస్ అని రావచ్చు. అసలు డాక్టర్ గారు, మనకి అసలు ఈ కీళ్ళ జబ్బులు అవి రాకుండా ప్రివెంటివ్గా మనకు హోమియోలో ఏదైనా మందు తీసుకునే అవకాశం ఉందా? ప్రివెంటివ్ కష్టం, ఎందుకంటే ముందు మనం జీవన విధానం ఉండాలి. మనం ప్రాపర్గా జీవన విధానం ఉండేట్లయితే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు హెరిడిటరీగా వచ్చేవి వాటిని, అది వంశపారంపర్యంగా వచ్చేది, జాగ్రత్తగా హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకునేట్లయితే కనీసం అవతల జనరేషన్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదే మనం మిగతా వాళ్ళకి అయ్యేట్లయితే జాగ్రత్తగా ట్రీట్ చేయొచ్చు. కానీ ప్రివెంటివ్గా అనేది, ఇగో ఈ స్పాండిలైటిస్ ఉందనుకోండి, అది రాకుండా మనం ఏం చేయాలి? సరిగ్గా కూర్చోవటం, మన పాస్చర్స్ సరిగ్గా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సరిగ్గా కూర్చోవడం కానివ్వండి, టీవీ చూసేటప్పుడు స్ట్రైట్గా చూస్తూ ఉండటం కానివ్వండి, లేచి బరువులు ఎత్తేటప్పుడు కూడా ఒక్కసారిగా ఎత్తకుండా మెల్లగా ఎత్తు ఉండటం వల్ల కానివ్వండి. మన అన్ని కొన్ని పాస్చర్స్ ఉన్నాయి, మన పొజిషన్స్. ఆ పొజిషన్ సరిగ్గా కనిపించేసేట్లయితే డెఫినెట్గా
మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ముందు మనం జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ కీళ్ళ సంబంధమైన వ్యాధులు స్త్రీలలో ఎక్కువ ఉంటారా, పురుషుల్లో ఎక్కువ ఉంటారు డాక్టర్? కొంతమంది స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. స్త్రీలలో పర్టికులర్గా ఈ ఆర్థరైటిస్, ఆస్ట్రియో ఆర్థరైటిస్, ఒక హార్మోనల్ డిజార్డర్ వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఒబేస్ ఉమెన్, కొద్దిగా బాగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వెయిట్ బేరింగ్ పాయింట్స్ అని చెప్పేసి ఉన్నాయి. పర్టికులర్ నీ జాయింట్. ఇప్పుడు మనం చూసే కేసు, మా దగ్గరికి వచ్చే కేసుల్లో ఏమాత్రం కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అందరూ అంటే కూర్చోడం రాదు, పాపం నడవలేకపోతారు. ప్రతి వాళ్ళు నడవడానికి మనం వాజ్పేయి దగ్గర నుంచి, మన ప్రైమ్ మినిస్టర్ గారు వాజ్పేయి దగ్గర నుంచి అందరినీ చూస్తుంటే ఆ వెయిట్ బేరింగ్ అనమాట. ఈ జాయింట్ మొత్తం అరిగిపోతుంది. ఈ అరిగిపోవటం వల్ల ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇది హార్మోనల్ డిజార్డర్ వల్ల కూడా ఒక్కోసారి మెనోపాస్ అయిపోయిన తర్వాత మన ఈ ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీమేల్ హార్మోన్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల వాటితో కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. దానికి కూడా ప్రాపర్గా కాల్షియం అవి ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ తీసుకునేట్లయితే, తర్వాత హోమియోపతిక్ మెడిసిన్ కూడా సరిగ్గా వాడేటట్లయితే వాటిని కూడా నివారించవచ్చు. ఓకే, చాలా సంతోషం డాక్టర్ గారు. ఇవాళ మా స్టూడియోకి ఇచ్చేసి కీళ్ళ జబ్బులకు అసలు హోమియోపతిలో గల వైద్య విధానం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సంతోషం. నమస్కారం.